సంక్రాంతి వేడుకల్లో మూడో రోజు వచ్చే కనుమ అచ్చంగా మన రైతు నేస్తాలైన పశువుల కోసం కేటాయిస్తారు. మన వ్యవసాయంలో పశువుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది. రైతులు వాటిని అందంగా అలంకరించి వాటికి మంచి ఆహారం అందిస్తారు. మకర సంక్రాంతి మరుసటి రోజు మనం జరుపుకునే పండుగ రైతులకు పశువులకు మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెబుతుంది. ఏడాది పొడవునా పొలం పనుల్లో తనకు చేదోడు వాదోడుగా నిలిచిన పశువులకు రైతు కృతజ్ఞత చెప్పుకుంటారు. ఉదయాన్నే ఆవులను ఎద్దులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేసి మెడలో గంటలు గజ్జెలు కట్టి అందంగా అలంకరిస్తారు. అలంకరించిన పశువులకు పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. కొన్ని చోట్ల హారతి కూడా ఇస్తారు. ఇది కేవలం ఆచారమే కాదు, మూగ జీవాలలో కూడా దైవత్వాన్ని చూసే మన సంస్కృతికి నిదర్శనం. కనుమ రోజు పశువులతో ఎలాంటి పని చేయించకూడదు. వాటికి ఆ రోజంతా పూర్తి విశ్రాంతి ఇస్తారు. కొత్త బియ్యం బెల్లంతో వండిన పొంగలిని పశువులకు తినిపిస్తారు. అలాగే పిట్టల కోసం ధాన్యం కంకులను ఇంటి గుమ్మాలకు వేలాడదీస్తారు. అంటే పండుగ పేరుతో పర్యావరణాన్ని కాపాడుతారు. పక్షులకు ఆహారం పెట్టడం ద్వారా జీవ సమతుల్యతకు దోహదం చేస్తారు.